అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరం ఏర్పడిన దగ్గర నుంచి అనేక సమస్యలు తలెత్తాయి. వాటికి పరిష్కార మార్గాలు కూడా పాలకులు చూపించారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నీటి సమస్యకి స్టోరేజ్ ట్యాంకులు, అదేవిధంగా వైద్య విధానం కోసం రిమ్స్ హాస్పిటల్, అదేవిధంగా అర్హులైన వారికి నివేశ స్థలాలు, శివార కాలనీలు ఏర్పడ్డాయి. అంతవరకు బాగున్న ఒంగోలు నగరానికి కొరకరాని కొయ్య ఎప్పటికీ తీరని సమస్యగా రెండైతే కనిపించాయి. అది మొదటిది కర్నూలు రోడ్డు విస్తరణ, రెండవది ట్రంక్ రోడ్డు వెడల్పు. ఈ రెండు సమస్యలు పరిష్కారం అయితే కానీ ఒంగోలు నగరంలోని ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా పరిష్కారం కావు అని చెప్పేసి అధికారులు గతంలో కూడా అనేక సార్లు చెప్పిన పరిస్థితి. దాని మీద ప్రత్యేక దృష్టి సారించారు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. 2014-19 మధ్యకాలంలో కర్నూలు రోడ్డు విస్తరణ చేస్తే ఇప్పుడు ట్రంక్ రోడ్డుని 100 అడుగులు వెడల్పు చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో కూడా పనులైతే మొదలుపెట్టారు. దానికి సంబంధించి అధికారుల నివేదికలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి షాప్ ఓనర్స్తో కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఏదైనప్పటికీ రానున్న రోజుల్లో ఒంగోలు ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండబోతుందనేది కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న కొంతమందిని అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ట్రంక్ రోడ్డు కూడా రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు, అదేవిధంగా ఆటో డ్రైవర్సు, ఈ మొత్తం ఈ మార్గం గుండా వెళ్ళే వాళ్ళు చాలామంది అయితే ఉన్న పరిస్థితి ఉంది. వారందరూ అసలుకి ఏమనుకుంటున్నారో ఏంటో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. ట్రంక్ రోడ్డు 100 అడుగులు వెడల్పు చేస్తున్నారు. ఎలా ఉండబోతుందంటారు? బాగానే ఉంది. గతంలో ఎలా ఉండేది? గతంలో చిన్నగా ఉంది. అంటే ఇప్పుడు సమస్య చిన్నదిగా ఉంది కదా రోడ్డు, ఇప్పుడు ఎలా ఉండేది సమస్య? చిన్నదిగా ఉంటుంది రోడ్డు, కొద్దిగా నీళ్ళు పోలు వాన వస్తే ఇబ్బందిగా ఉంది. మొత్తానికి గతంలో అయితే కొంత ఇబ్బందికరంగా ఉండేది అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇప్పుడైతే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి కూడా అన్నారు. ఇంకొకరిని అయితే అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ చెప్పండి, ట్రంక్ రోడ్డు 100 అడుగులు విస్తరణకి అయితే పనులు స్టార్ట్ చేయబోతున్నారు. 100 అడుగులు అవుతుంది అంటున్నారు. గతంలో ట్రాఫిక్ సమస్య ఎలా ఉండదు, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? 100 అడుగులు చేస్తే బాగానే ఉంటుంది. 100 అడుగులు బాగానే ఉంటుంది. ఇప్పుడు పోవాలంటే నా నరకం అనిపిస్తుంది. 100 అడుగులు చేస్తే బాగానే ఉంటుంది. అందరూ సహకరించాలి, చేయాలంటే. కొంతమంది కోర్టుకు వెళ్తున్నారు, అట్ట జరుగుతూ ఉంది. అయితే గతంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయంటే ట్రాఫిక్ సమస్యలు? ట్రాఫిక్ ఏం సార్, ఏడు నుంచి ఆడ పోవాలంటే పావు గంట పడుతుంది. రోడ్డు ఏడంటే బళ్ళు ఆపుకోను, కార్లు ఆపుకోను, దారికి పోవడానికి బాగా ఇబ్బందిగా ఉంటుంది. ప్రధానంగా ఎందుకు ఆ సమస్యను అంటారంటే షాపులు ఎక్కువైపోయి, వ్యాపారాలు ఎక్కువైపోయి, లేకపోతే వాహనాలు ఎక్కువైపోయి, అసలు ఎలాగంటారు? అసలు వీళ్ళకి మేము అనకూడదు కానీ కాగితాలు కరెక్ట్గా తీస్తే ఈ రోడ్డు అసలు 100 అడుగుల రోడ్డే. వాళ్ళు ఆక్రమించుకొని కాగితాలు పుట్టించుకొని ఇచ్చేస్తున్నారు కానీ యాక్చువల్గా ఇది 100 అడుగుల రోడ్డే. మీరు ఒక నగరవాసిగా కర్నూలు రోడ్డు ట్రంక్ రోడ్డు 100 అడుగులు చేయబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మీరే ఒకవేళ ఏదైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? ట్రంక్ రోడ్డు 100 అడుగులు చేయాలి. కొత్తపట్నం రోడ్డు కూడా అట్టాగే చేయాలి. తర్వాత పబ్ బజార్ కూడా కొట్టాలండి. ఆ పెద్ద బజార్ గాంధీ బొమ్మ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు కూడా కొట్టాలి. అట్లా కొడితేనే జనాలు అందరూ హ్యాపీగా బతుకుతారు ఈ ట్రాఫిక్ వల్ల. మొత్తానికి ఈ ప్రాంతంలో కూడా సమస్యలన్నీ తీరేదానికోసం అని చూస్తున్నారు. ఇక్కడ ఒక ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు కర్నూలు రోడ్డు ట్రంక్ రోడ్డుని 100 అడుగులు చేయబోతున్నారు, ఎలా ఉండబోద్ది అంటారు? బాగానే ఉండేది సార్. అంటే గతంలో ఎలా ఉండేది? ట్రాఫిక్ ఫుల్ ఉండేది, ఇప్పుడు బాగానే ఉండేది. అంటే ఇప్పుడు ట్రాఫిక్ ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఇటు 1 ట్రాఫిక్ ఉంది, అది అందువల్ల ఏం సమస్యలు ఎదుర్కొంటారా? ఏం లేదు సార్. ఇది మొత్తానికి గతంతో పోల్చుకుంటే ట్రాఫిక్ సమస్యలు కూడా అనేక తీరాయి అని చెప్పేసి కూడా అంటున్నారు వారు. అసలుకి ఈ సమస్యలు మొత్తం పరిష్కారం అయితే కూడా అన్నీ కూడా కొలిక్కి వస్తాయని చెప్పేస్తున్నారు. సార్ ఇప్పుడు 100 అడుగులు రోడ్డు ట్రంక్ రోడ్ చేయదలుచుకున్నారు, ప్రపోజల్ కూడా వచ్చేసింది, దాని దగ్గర ప్లానింగ్ కూడా జరుగుతుంది. ఎలా ఉండబోతుంటారు? బాగుంటుంది. గతంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయండి? అంటే ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి, పోవాలన్నా రావాలన్నా కొంచెం ఇరుకుగా ఉంటుంది. వెడల్పు చేస్తే పోయే వాళ్ళకి ఫ్రీగా బాగుంటుంది. దానికోసం కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇబ్బంది అంటే మరి ఎట్లా, పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు కదా, ట్రాఫిక్ ఎక్కువ ఇబ్బందులు గురవుతున్నారు. ముఖ్యంగా అంటే ఇప్పుడు ట్రాఫిక్ ఎంత టైం పడుతుందండి దర్గా సెంటర్కి వెళ్ళాలి? ఇక్కడ నుంచి 15 నిమిషాలు ఆగాల్సి వస్తుంది.
మెయిన్ ఆ దరఖాస్తు సెంటర్ దగ్గర ఎక్కువ ట్రాఫిక్, ఆడ బస్సు తిరగాలన్నా కానీ చాలా ఇబ్బంది ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలు త్వరలో తీరిపోతాయని చెప్పేసి కూడా వారు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మరొక ప్రయాణికుడు కూడా ఉన్నారు, వాడిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ట్రంక్ రోడ్డు 100 అడుగులు చేయబోతున్నారు, త్వరలో ఎలా ఉండబోతుంటారు? అంటే ఒంగోలు పట్టణం కొంచెం బాగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఎలా ఉంది సమస్య? ఇక రాబోయే రోజుల్లో ఆ సమస్య ఉండదంటారా? ఇప్పటికంటే సమస్య ఉండదు, రాబోయే రోజుల్లో హ్యాపీగా ఉంటుందని అనుకుంటున్నాం జనం. అంటే ఇప్పుడు వాస్తవంగా ఈ ట్రంక్ రోడ్డు ఈ విధంగా, కర్నూలు రోడ్డు ట్రంక్ రోడ్డు ఈ విధంగా ఉండటం వల్ల మెయిన్ ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మీరు? మెయిన్ ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ సమస్య ఎక్కువ అండి. బాగా షాపింగ్ దగ్గర ఏది ఆపాలన్నా సరే ఆపడానికి లేదు, కారు ఆపడానికి లేదు. నేను ఇక్కడ స్థానికుడిని, పుట్టిన నుంచి 70 ఏళ్ళు నాకు. అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ హ్యాపీ ఇక్కడ 100 అడుగులు కానీ చేశారంటే మాత్రం హ్యాపీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ అడ్డం, ఏ షాపింగ్ పోవాలన్నా అడ్డం, ఏదైనా అడ్డం, పోలీసుతో రిస్క్, ఒక్కోసారి వాళ్ళు కేసులు రాయటం, ఇవన్నీ చేయటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటిది 100 అడుగులు కానీ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అయితే థ్యాంక్ యూ గురుగారు. ఈ మొత్తానికి ఎవరు అడిగినా కూడా ఇది ఒంగోలుకి ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్య. ట్రంక్ రోడ్డు ఇరుగ్గా ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్యలు 200 మీటర్ల డిస్టెన్స్కి కనీసం పావు గంట సమయం పడుతుంది. దీని మీద అయితే ప్రత్యేక దృష్టి పెడుతున్న ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. ఇంకొక ప్రయాణికుడు అవుతున్నారు. బ్రదర్, ట్రంక్ రోడ్డు 100 అడుగులు చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఓకే, ఇతను స్థానికుడు కాని పరిస్థితి ఉంది. ఇక్కడ షాపులు యజమానులు కూడా ఉన్నారు. కొంతమంది అభ్యంతరం చెప్తున్నప్పటికీ దీర్ఘకాలికంగా ఈ సమస్యని పరిష్కారం అవుతుంది అని చెప్పేసి కొంత ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నారు. ఇప్పుడు ట్రంక్ రోడ్డు 100 అడుగులు చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు సమస్యలు ఏమి ఎదుర్కొన్నారు? షాపులో వాళ్ళు ఇబ్బంది పడతారు, ట్రాఫిక్ ఫ్రీగా ఉండదు. అంటే ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు? ఏ ట్రాఫిక్ సమస్య? రోడ్డు ఇరుకు అవటం వల్ల కొంచెం బస్సులు కూడా టౌన్లోనే తిరుగుతున్నాయి. బస్సులు ఏమైనా రూట్ మళ్ళిస్తే కొంచెం ట్రాఫిక్ ఫ్రీగా ఉంది. బస్సులు ఒకళ్ళు లేకపోయినా కూడా వెహికల్స్ పెరిగిపోయినాయి కదా, ఆ విధంగా సమస్యలు ఏమన్నాయి? సమస్యలు అంటే ఇది షాపుల వల్లే ఇబ్బంది పడుతున్నారు. మాకు ఎక్కువ పోయిద్ది, 80 అడుగులు చేయడం పోవాలి. అని కాదు, ఒక ప్రయాణికుడుగా, వెహికల్ నడుపుకొని వెళ్ళేవాడుగా మీకు ఎలా అనిపిస్తుంది? సాయంకాలం పూట అయితే ట్రాఫిక్ బాగుంటుంది, పండగలప్పుడు. మొత్తానికి ఈ ట్రంక్ రోడ్డు విస్తరణ అయితే కొంత ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ఇక్కడ ఇంకొకరు కొట్టినారు, 100 తెస్తుంది. ఇప్పుడు ట్రంక్ రోడ్డు 100 అడుగులు చేయబోతున్నారు. 100 అడుగులు చేస్తే ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని చెప్పేసి కూడా వారు అనుకుంటున్న పరిస్థితి. సార్, మీరేమనుకున్నారు 100 అడుగులు చేస్తున్న ట్రంక్ రోడ్ని? మంచిగా ట్రాఫిక్ సమస్య క్లియర్ అవుతుందండి, అంత సమస్య ఉండదు అంత మాత్రం. మీరు ఎంతకాలం నుంచి చూస్తున్నారు సార్ ఈ ట్రంక్ రోడ్డు ట్రాఫిక్ ఇదని? 8 years నుంచి చూస్తున్నామండి. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ ట్రాఫిక్ ఈ విధంగా ఉంది కదా, ఏదైనా రోడ్డు వెడల్పు చేస్తే బాగుంటుందని? వెడల్పు చేస్తేనే బాగుంటుందండి, మా అభిప్రాయం అది. అంటే ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు ముఖ్యంగా ట్రాఫిక్ అంటే ఒక్క నిమిషంలో ఇప్పుడు ఒక బస్సు వెళ్ళింది, బస్సు అక్కడ ఆగేసరికి వెనక బస్సు బండిలో ఆగి దాదాపు ఒక 10 నిమిషాలు పట్టింది మళ్ళీ అక్కడి నుంచి ముందుకు కదిలేసరికి. ఏంటంటే మాలో పాదచారులకు కూడా ఇబ్బంది లేకుండా పోద్ది, నడిచే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంది అసలు, వాకర్స్ కూడా ఇబ్బందిగా ఉంది కదా సార్. మాల బండ్లు అంటే ఆగుతాయి కానీ పక్కన నడిచిపోవడానికి కూడా కనీసం ఫుట్పాత్ మీద నడవడానికి కూడా లేకుండా పోయింది. ఇది ఒంగోలు నగరం ఏర్పడిన దగ్గర కూర్చోడు ఉన్నటువంటి ఈ ట్రంక్ రోడ్లో ప్రయాణం చేయాలంటే నరకం అనిపిస్తుంటుంది. కొంత దూరం వెళ్ళాలన్నా కూడా కనీసం 100-200 మీటర్ల డిస్టెన్స్కి పావు గంట 2 నిమిషాలు టైం పడుతుంది. కనీసం పాదచారులు నడిచి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో ట్రంక్ రోడ్ని 100 అడుగులు చేయటం, 100 అడుగులు విస్తీర్ణంలో భాగంగా షాపు యజమానులు అయితే ఎవరున్నారో ఇబ్బంది పడుతున్న వరకు వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న ఈ క్రమంలో కూడా ఈ ట్రంక్ రోడ్డు 100 అడుగులు అయితే మటుకి ఈ ట్రాఫిక్ సమస్యలు పూర్తి తీరి ఒంగోలు రూపురేఖలు మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రయాణికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ త్వరితగతిన పట్టాలెక్కి ఈ ట్రంక్ రోడ్డు 100 అడుగులు విస్తీర్ణం కావాలని చెప్పేసి కూడా ఆర్టీవీ తరఫున కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.